సో ఇంట్లో హ్యాండ్ బెల్ అనేది మనం కంపల్సరీ పూజ గదిలో బెల్ అనేది గంట అనేది కంపల్సరీ పూజ దగ్గర వాడతాం. హారతితో పాటు గంట అనేది ప్రధానం కాబట్టి సో గంటే మనం ఎలక్ట్రికల్ గా వాడుకోవచ్చు. అంటే హ్యాండ్ బెల్ అనేది అంటే ఇది చెప్పేది కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నా అలాగే కంటిన్యూస్ గా బెల్ ఎక్కువసేపు వాయించాలన్నా కూడా ఒక్కోసారి చేతులు నొప్పులు వచ్చినా దానికి అనుగుణంగా ఒకటి ఎలక్ట్రిక్ బెల్ అనేది తయారైంది. అది అనేది చూపిస్తున్నాను. సో ఇది వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ బెల్ అనమాట. ఇది పూర్తిగా వచ్చేటప్పటికి ఫైబర్ వస్తుంది, చాలా హార్డ్ ఫైబర్. అలాగే బెల్ వస్తుంది గోపురం లాగా. సో దీనికి అనేది ఇక్కడ ప్లగ్ వస్తుంది, అటాచ్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఈ అడాప్టర్ అంటే అది తీసుకొచ్చి ఇందులో పెట్టగానే అక్కడ స్విచ్ ఒకసారి మీరు చూడండి, స్విచ్ ఆన్ చేయగానే మీకు ఇది బెల్ అనేది ఎలా ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో హ్యాండ్ బెల్ అనేది మీకు ఇలా చక్కగా నీట్గా ఉంటుంది, దానికదే గంట వాయిస్తూ ఉంటుంది. సో ఎవరికి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ముసలి వాళ్ళు ఇలా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హ్యాండ్ బెల్ ఆపరేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి ఆఫ్ చేయండి ఒకసారి. ఇంకోటి వచ్చేటప్పటికి కిందన మీకు బుష్ రబ్బర్స్ వస్తున్నాయి. సో గ్లాస్ మీద కానీ ఎక్కడైనా పెడితే ఇవి గమ్ లాగా స్టిక్ అయిపోతాయి. గ్లాస్ కానీ మార్బుల్ మీద ఏదైనా మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే చక్కగా అలా ఉంటుంది అనమాట. సో ఇది ఇంట్లో వాడుకోవడానికి బాగుంటుంది, ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే కంటిన్యూస్గా బెల్ ఎప్పుడు రన్ అవుతూ ఉండడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా న్యూ కలెక్షనే. సో మన నవరాత్రులు అవ్వచ్చు, అలాగే డైలీ పూజా విధానాలు అవ్వచ్చు, అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అసలు ఎన్ఆర్ఎస్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదొక కలెక్షన్.